ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించానని, సిట్ సభ్యులపై తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిటిషన్స్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్ నే కొనసాగించాలా, లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించానని, సిట్ సభ్యులపై తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. कोर्ट ने जो है आज एक इंडिपेंडेंट एसआईटी बनाई है, जिसमें 2 लोग सीबीआई से होंगे, 2 लोग स्टेट पुलिस से होंगे और 1 फूड सेफ्टी अथॉरिटी से 5 लोगों की 5 मेंबर्स की एक बॉडी बनाई है। जो इसके बनाने के साथ साथ उन्होंने बोला अगर किसी भी तरीके की कोई इसमें आता है तो आप वापस इसमें एप्लीकेशन लगा सकते हैं, और ये कहते हुए सुप्रीम कोर्ट ने पिटीशन को डिस्पोज ऑफ कर दिया। सुप्रीम कोर्ट ने जो है आज एक इंडिपेंडेंट एसआईटी बनाई है, जिसमें 2 लोग सीबीआई से होंगे, 2 लोग स्टेट पुलिस से होंगे और 1 फूड सेफ्टी अथॉरिटी से 5 लोगों की 5 मेंबर्स की एक बॉडी बनाई है। जो इसके बनाने के साथ साथ उन्होंने बोला अगर किसी भी तरीके की कोई इसमें आता है तो आप वापस इसमें एप्लीकेशन लगा सकते हैं, और ये कहते हुए सुप्रीम कोर्ट ने पिटीशन को डिस्पोज ऑफ कर दिया। सुप्रीम कोर्ट ने जो है आज एक ఇక కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిటిషన్స్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్ నే కొనసాగించాలా, లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంట్లో కల్తీ జరిగిందా లేదా అన్నటువంటి దానిపైన దర్యాప్తు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ను రద్దు చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక కొత్త సిట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా అటు జస్టిస్ బిఆర్ గవాయ్ అట్లాగే కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం, 2 జస్టిస్లతో కూడినటువంటి ధర్మాసనం ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా 5 సభ్యులతోటి ఒక ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా దీంట్లో సిబిఐ నుంచి 2 ఉండబోతున్నారు, ఏపీ ప్రభుత్వం నుంచి 2 ఉండబోతున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐఐ నుంచి 1 ఉండబోతున్నారు. సో ఫుడ్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి
డిపార్ట్మెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం సిబిఐ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో కేంద్రం రాష్ట్రం కంబైన్డ్ గా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నిపుణుడు కూడా దీంట్లో ఉండబోతున్నారు. సో ఈ 5గురి బృందంతో ఒక సిట్ ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మరి ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తన అభిప్రాయాన్ని ఈ అంశాన్ని వెల్లడించడం జరిగింది. సో మొత్తం అంశాన్ని పరిశీలించిన తర్వాత సిట్ సభ్యులపైన ఎట్లాంటి సందేహాలు లేవు అని చెప్పినా కానీ బట్ ఒక స్వతంత్ర సిట్ను మాత్రం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి నిర్ణయిస్తే గనక అది కొంతవరకు వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సొంత ప్రభుత్వం కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగా విచారణ వన్ సైడెడ్ గా పోయిందన్నటువంటి ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ ఆయన అభిప్రాయం మేరకు 5గురు సభ్యులతోటి ఒక దర్యాప్తు ప్రత్యేకమైనటువంటి ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సిబిఐ నుంచి 2, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, FSSAI నుంచి అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 ఉండబోతున్నారు. సో కోట్లాది మంది భక్తులతో ముడిపట్టినటువంటి అంశం కాబట్టి సో ప్రత్యేక విచారణ జరపాలంటూ కూడా దీనిపైన డిమాండ్స్ వ్యక్తమయ్యాయి. శ్రీకాంత్, ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆల్రెడీ కూడా ఈ విషయంలో సిట్ కొంతమేర దర్యాప్తు ఫినిష్ చేసింది. ఈ సుప్రీంకోర్టు విచారణ వల్ల అది బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సిట్ ఏర్పాటైంది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును అది కంటిన్యూ చేస్తారా, లేదంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారా? ఏ రకంగా ఉండబోతుంది ఈ కొత్త సిట్? ఇందాక నేను చెప్పినట్టు సునీత, అంటే పాత సిట్ రద్దయినట్టే. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ సిట్ సుప్రీంకోర్టు తీర్పు మొన్న ఏదైతే కొన్ని కమెంట్స్ చేయడం జరిగిందో, అంటే ఏ ఆధారాలతోటి మీరు నిర్ణయం తీసుకున్నారు, ఏ ఆధారాలతోటి కల్తీ జరిగిందని చెప్పేసి అభిప్రాయపడ్డారు, జంతువుల కొవ్వును దాంట్లో వాడారన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆ లడ్డూని మీరు ల్యాబొరేటరీకి పంపించారా, నెయ్యిని ల్యాబొరేటరీకి పంపించారా, సో ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. సో వీటి నేపథ్యంలో సిట్ను కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తాం. ప్రస్తుతానికి మాత్రం సొలిసిటర్ జనరల్ నిర్ణయం తీసుకున్న తర్వాత మేము దానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తామంటూ కూడా తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. సో ఆ రోజే అటు రాష్ట్ర సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి సిట్ విచారణ ఆపేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్ లో ఉంది కాబట్టి నిర్ణయం రావాల్సి ఉంది కాబట్టి సో ప్రస్తుతానికి ఉండబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆబ్వియస్లీ పాత సిట్ రద్దయినట్టే, ఇది అఫీషియల్ గా రద్దయిందని చెప్పేసి మనం ఒప్పుకోవచ్చు. ఒక కొత్త సిట్ రాబోతోంది. ఇంతవరకు దర్యాప్తు ఏం జరిగింది అన్న విషయం అట్లుంటే ఇక నుంచి మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ఒక కొత్త సిట్ ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కొన్ని వాదనలు కూడా గతంలో వినిపించాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ఒక కల్తీ నెయ్యిని కల్తీ చేయడం జరిగింది. సో మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది. రెగ్యులర్ గా వచ్చేటువంటి నెయ్యిని కాకుండా, నందిని నెయ్యి కాకుండా మళ్ళీ కొత్త సంస్థకు ఏఆర్ డైరీస్ నుంచి వాళ్ళకు నెయ్యిని తక్కువ ధరకు కోడ్ చేసి వాళ్ళని దగ్గర తీసుకోవడం జరిగింది. నాసిరకమైన నెయ్యితో పాటు ఇది కల్తీ జరిగింది, దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసినంత కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇవన్నీ వ్యాఖ్యలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, బట్ ఆధారాలు ఏవి అన్నది సుప్రీంకోర్టు అడిగినటువంటి అంశం. సో దాంట్లో భాగంగా సిట్ అంతకుముందే ఏర్పాటు చేసినా కానీ ఆ సిట్ ను ప్రస్తుతానికి రద్దు చేయడం జరిగింది. కొత్త సిట్ ను ఈరోజు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక తీర్పులు ఇవ్వడం జరిగింది. సో దేవుడి విషయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ళని దీంట్లోకి లాగొద్దు అన్నది సుప్రీంకోర్టు సూచించినటువంటి అంశం. ఇప్పుడు శ్రీకాంత్, ఇదే విషయం చూసుకుంటే కూడా ఆల్రెడీ గతంలో ఏదైతే దర్యాప్తు స్టార్ట్ అయిందో కూడా అప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు కూడా రాజకీయ జోక్యం చేసుకున్నారు. ఈ లడ్డు విషయంలో కూడా మీరు అన్నట్లుగా దేవుడి విషయంలో కూడా రాజకీయ జోక్యం అయ్యింది, రాజకీయం కూడా చేశారు, మనం చూసాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ స్వతంత్ర సిట్ ఏదైతే ఉందో కూడా ఈ విషయంలో కూడా రాజకీయ జోక్యం లేకుండా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. అయినా కూడా మళ్ళీ రాజకీయ జోక్యం ఉండే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. రాజకీయ జోక్యం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం ఉండదని చెప్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టే డైరెక్ట్ తీర్పునిచ్చింది. సెంట్రల్ నుంచి 2 ఉంటారు, స్టేట్ నుంచి 2 ఉంటారు, ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 2 ఉంటారు. మీ రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకోవద్దు అన్నది ఒక సూచన. సో ప్రత్యక్షంగా రాజకీయ మీ వ్యక్తిగత కక్షల కోసం, రాజకీయ కక్షల కోసం దేవుళ్ళని ఎందుకు రాగుతున్నారు అన్నది అక్కడ సూచించినటువంటి అంశం. దాంట్లో భాగంగా ఆధారాలు ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న. సో కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా కీలకంగా స్పందించింది. సో అంతే సీరియస్ గా కూడా రెస్పాండ్ అయింది. కొంతవరకు ఆ రోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వైసీపీ స్వరం పెంచినా కానీ అది జస్ట్ కోర్టు అభిప్రాయం మాత్రమే, అది తీర్పు కాదు. బట్ లడ్డూలు కల్తీ జరిగింది
అన్నది మాత్రం ఇది జగమెరిగిన సత్యం అంటూ కూడా అటు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే ఆరోపణ చేయడం జరిగింది. మీరు వైసీపీ కలిపిందా, జగన్మోహన్ రెడ్డి కలిపారా, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నేను పేరు మెన్షన్ చేయలేదు, అది బోర్డులో జరిగింది. ఆ బోర్డు వెనకాల ఈజ్ ద లీడర్. ఆయన తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అన్నది మాత్రమే పవన్ కళ్యాణ్ నిన్న జనసేన తరఫున నిన్న వారాహి సభలో మాట్లాడినటువంటి అంశం. సో దీంట్లో భాగంగా ఈ రోజు సుప్రీంకోర్టు మార్నింగ్ 10:30కు విచారణ చేపట్టిన తర్వాత ఒక తీర్పునైతే వెలువడించడం జరిగింది. 5 సభ్యులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇన్వాల్వ్ చేస్తూ ఈ సిట్ విచారణ చేయబోతోంది. సిబిఐ నుంచి ఇద్దరు, ఎందుకంటే చాలా రోజుల నుంచి సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ప్రతిపక్షాలే మాట్లాడాయి. సో దాంట్లో భాగంగా అటు సిబిఐయా లేదంటే వేరే ఉన్నత దర్యాప్తు సంస్థలా కాకుండా ఒక కొత్త దర్యాప్తు ఇండిపెండెంట్ బాడీని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరు సిబిఐ నుంచి ఉంటారు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటారు. అంటే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు సిట్ నడిపించింది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు అధికారులు ఉంటారు ఈ సిట్ లో అన్నది ఒక నిర్ణయం రావాలి. కేంద్రం నుంచి సిబిఐ అధికారులుగా ఎవరు ఉండబోతున్నారు అన్నది ఒక నిర్ణయం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు ఉండబోతున్నారు అనేది ఇక ఆబ్వియస్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి FSSI నుంచి ఒక అధికారి కూడా దీంట్లో ఉండబోతున్నారు. శ్రీకాంత్, పరిణామాలన్నీ చూస్తే కూడా కేంద్రం ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉందో కూడా మనకు కనిపిస్తుంది. అదే విధంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు కూడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ విషయంలో కూడా ఏదైతే ఇప్పుడు కొత్త సిట్ ఏర్పాటు చేయబోతున్నారో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పలు అభ్యంతరాలు తెరపైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? దర్యాప్తు ఏదైనా కానీ దర్యాప్తు అనేది క్షుణ్ణంగా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా జరగాలి. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ కాబట్టి మీరు అన్నట్టు కొంతవరకు అభ్యంతరాలు వ్యక్తం అయ్యి ఉండే కావచ్చు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. మాకు సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, లేదంటే ఇంకా ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలి అన్నది ప్రతిపక్షం నుంచి కూడా కోరుతా ఉంటారు. బట్ ఏకంగా సుప్రీంకోర్టులోనే కేసు ఉంది కాబట్టి అండ్ అక్కడికి వెళ్ళింది కూడా ప్రతిపక్షం వైవి సుబ్బారెడ్డి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇంకా అటు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక మాజీ ఎంపీ కూడా భక్తుల తరఫున ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇంకా కొంతమంది భక్తులు కూడా మొత్తం 5 పిటిషన్లు సుప్రీంకోర్టు వేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంది, ప్రతిపక్షం కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేయడం జరిగింది. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలన్నటువంటి డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తాయన్నటువంటి నమ్మకం ప్రతిపక్షాలకు కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సరే, ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు ఇందులో, అంటే కూటమి ప్రభుత్వం కదా, కేంద్ర స్థాయిలో కూడా వాళ్ళే ఉన్నారు కదా అన్నది రావచ్చు. బట్ ఇది భక్తులకు సంబంధించినటువంటి అంశం, అది జరిగిందా లేదా అనేది మాత్రం తెలియాల్సినటువంటి అంశం. సుప్రీంకోర్టు న్యాయస్థానాలను న్యాయ వ్యవస్థ నమ్ముతామన్నది మాత్రం ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయాలు. అండ్ దీంట్లో భాగంగా అటు ఏకంగా ప్రధానమంత్రికే లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో. సో సుప్రీంకోర్టు నుంచే తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అభ్యంతరాలు ఏం వ్యక్తం చేయకపోయి ఉండొచ్చు. అఫ్కోర్స్ అభ్యంతరాలు ఏమి ఉండకపోవచ్చు అని ప్రస్తుతాన్ని మనం భావించాలి. ఇప్పుడు శ్రీకాంత్, మరొక పక్క ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు 5 కొత్తగా ఏదైతే సిట్ ఏర్పాటు అయ్యిందో కూడా గతంలో చూస్తే నత్తనడకన సాగింది, దీనిపైన ఎటు తేల్చలేదంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది గతంలో ఈ సిట్ దర్యాప్తు విషయంలో. మరి ఈసారి కొత్తగా నియమించిన ఈ సిట్ విషయంలో ఎంత ఫాస్ట్ గా దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? విచారణ జరుగుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది. గతంలో కూడా సిట్ దర్యాప్తు చాలా వేగంగా చాలా రోజులు ఏం జరగలేదు. కేవలం కొద్ది రోజులు మాత్రమే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా వెంటనే టేకప్ చేయడం జరిగింది. సో ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. సొలిసిటర్ జనరల్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం, దీనికి సంబంధించి అదే సిట్ కొనసాగించాలా లేదంటే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ రావాలా, ఏం చేయాలనేది నిర్ణయిస్తామంటూ కూడా ఈ రోజు ఉదయం దీన్ని టేకప్ చేయడం జరిగింది బెంచ్. సో బెంచ్ టేకప్ చేసినటువంటి క్రమంలో సో ఈ రోజు దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. 5 సభ్యులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఇండిపెండెంట్ బాడీని ఈ రోజు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత వేగంగా జరుగుతుందని అనుకోవాలి, ఎందుకంటే కూలంకషంగా అన్ని చెక్ చేయాలి. ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి, ఎన్ని ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోయాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా దరిదాపు 18-20 ట్యాంకర్లను వెనక్కి పంపించామని చెప్పేసి కూడా వైసీపీ మాట్లాడింది. సో ఆ రివర్స్ టెండరింగ్ ఏం జరిగింది, టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు, గతంలో నందిని నెయ్యి నుంచి వచ్చేటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ నెయ్యి క్వాలిటీ ఏంటి, ఈ నెయ్యి క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో సిట్ కొత్తగా ఏర్పడినటువంటి సిట్ ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో ఇదొక చాలా యాక్షన్ సీరియస్ గా ఉంటుందనే భావించాలి. ఖచ్చితంగా మిగతా దర్యాప్తుల కంటే కూడా ఈ దర్యాప్తు వేగంగా చాలా
క్లీన్ గా చాలా స్ట్రాంగ్ గా ఎట్లాంటి అభ్యంతరాలు లేకుండా ఎలాంటి అనుమానాలు లేకుండా దర్యాప్తు చేస్తుందని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. Yes, Shrikant, let's see what will happen. Thank you for the update. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించారని, సిట్ సభ్యులపై తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. आज एक इंडिपेंडेंट एसआईटी बनाई है जिसमें 2 लोग सीबीआई से होंगे, 2 लोग स्टेट पुलिस से होंगे और 1 फूड सेफ्टी अथॉरिटी से 5 लोगों की 5 मेंबर्स की एक बॉडी बनाई है। जो इसके बनाने के साथ साथ उन्होंने बोला अगर किसी भी तरीके की कोई इसमें आता है तो आप वापस इसमें एप्लीकेशन लगा सकते हैं और ये कहते हुए सुप्रीम कोर्ट ने पिटीशन को डिस्पोज ऑफ कर दिया। सुप्रीम